బామ్మగారు ఏంటి ఇటు వచ్చారు? తోటకాడికి వచ్చిన అప్పుడు ఫెన్సింగ్ చేసేవాళ్ళు కూలోళ్ళు వచ్చారు. ఓకే. దోసకాయలు కోసుకొని తిని కూర వండుకొని పొయ్యి పెట్టుకొని ఇక్కడే వంట చేసుకున్నారు. అక్కడ వాగుంది, అందులోనే స్నానాలు గట్టి చేసేవాళ్ళు. ఓకే. ఇక్కడే ఉండేవాళ్ళు. కూరగాయ విత్తనాలు దోసకాయ బారేసారు. వాటి కడుపు కాల బుట్టలు బుట్టలు కాసినే కాయలు. వామ్మో. కట్టె కోసం పోయినాం, కోసం పోయినాము. వాళ్ళు ఇల్లు కోసం పోయారు. 4 కాయలు ఉన్నాయి, 4 ఉన్నాయి, 6 ఉన్నాయి, 6 ఉన్నాయి. పూసం చూడండి ఎంత పూసంతో. అవును, ఇవ్వండి ఇక్కడ పింజలు కూడా పట్టాయి. పెట్టిన గింజలకి విత్తనం రాదు, కడ్డాటికే విత్తనం ఎక్కువ. అయితే గ్రేట్ కదా బామ్మగారు, తిని పడేస్తే మళ్ళీ మన ఇల్లు మొత్తం తినడానికి వస్తాన్ని. అంతే మరి, ఇంకా 4 గంటలకు ఇచ్చిన కూడా కాయలు. మరి అదే చూడు, పంట అంటే ఆ భగవంతుడు దయ ఉంటే అన్నీ వస్తాయి. సూపర్ సూపర్ బామ్మగారు.